ఈ ఉగాదికి మా మహాలక్ష్మి కిట్టి సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ ఆ కార్యక్రమంలోనే మేము ఉగాది సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాము. సో 25 సంవత్సరాలు పూర్తయింది మా మహాలక్ష్మి కిట్టి మొదలుపెట్టి. సో ఆ సందర్భాన్ని, ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమము సాస్ టీవీ ద్వారా చేస్తున్నాము. సో ఒకసారి మాకు సాస్ టీవీ ప్రేక్షకులకి, సాస్ టీవీ యాజమాన్యానికి మా నమస్సుమాంజలి. అలాగే ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. తీపి, పులుపు, ఉప్పు, కారం, ఒగురు ఇలా అన్నీ కలుపుకొని మనము ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. అంటే మన జీవితంలో అన్ని రకాలుగా అన్నీ కూడా, అంటే ఎలాంటి చేదు అనుభవమైనా, సంతోషమైన, సుఖమైన ప్రతి ఒక్కటి కూడా మనము ఆ బాధ నుంచి కానీ, సంతోషాన్ని నుంచి కానీ ఏది దాన్ని ఎగ్జైట్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా మనము మన జీవిత శైలిలో అన్నీ ఏర్పాటు చేసుకోవడాన్నే ఆ ఉగాది సమ్మేళనంలో మనం ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. ఈ విశ్వావసు శుభ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా, తీపిగా ఉంటుందని ప్రేక్షకులకు అందరికీ మనవి చేస్తున్నాను. సింహపురి ప్రజలందరికీ మరొక్కసారి ఉగాది విశ్వావసు నామ శుభాకాంక్షలు. సాస్ టీవీ ప్రేక్షకులకు కూడా. యుగాలకు ఆది ఉగాది అంటారు. ఉగాది పండుగ అసలు మనకు ఆ రోజు కాలం మారుతుంది కాబట్టి ఉగాదిని మన హిందువులు పండగగా జరుపుకుంటాము. మనకు ఆంగ్ల సంవత్సరాది కాదండి, మనకు తెలుగు సంవత్సరాదే ఉగాది పండుగ. అంటే కాలాలు మారుతాయి, వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అంటే చెట్లు కొమ్మలు అన్నీ చిగురిస్తాయి కాబట్టి మనము ఉగాదిని జరుపుకుంటాము. ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనం తీసుకుంటాము. అంటే ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనము. ఎందువల్ల అంటే మన జీవితంలో తీపైన, సంతోషమైన అన్నీ సమంగా తీసుకోవాలి అనేదానికి ఆ ఉగాది పచ్చడిని మనము ప్రసాదంగా తీసుకుంటామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరికీ విశ్వావసునామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొన్న క్రోధీనామ సంవత్సరము జరిగింది కదా, ఆ క్రోధీనామ సంవత్సరము అందరికీ కొంచెము ఇబ్బందిగానే ఉండింది. కానీ ఇప్పుడు ఆ భగవంతుడు నామ సంవత్సరము అనే పేరుతో ఇప్పుడు ఈ సంవత్సరము మొదలవుతుంది. అంటే అది అందరికీ శుభాలను చేకూరుస్తుందని ప్రజల నమ్మకము. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ కలగాలని, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చేరాలని. అసలు ఉగాది అంటే ఇది వసంత ఋతువు. ఇది కొత్తగా ఆకులు చిగురుస్తాయి, మామిడి తోరణాలు కడతారు, మామిడి చిగురుస్తుంది, వేప చిగురుస్తుంది, అన్ని చెట్లు చిగురుస్తాయి. రైతులకి, మనుషులకి, ప్రజలకి అందరికీ చాలా బాగా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఉగాది నామ సంవత్సరము ప్రజలందరికీ తీపి, వగరు, చేదు, కారము, పులుపు షడ్రుచులు కలిపి ఈ ఉగాది పచ్చడి ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి దేవునికి ప్రసాదం చేసుకొని స్వీకరిస్తారు. అంటే ప్రజలందరికీ అన్ని సకల సౌభాగ్యాలు, వాటితో పాటు కష్టసుఖాలు కూడా తెలుసుకొని అందరూ మెలగాలని ఈ ఉగాది సంవత్సరము, నూతన సంవత్సరము ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ జనవరి 1ని గొప్పగా చేసుకుంటారు, కానీ మన హిందువులకి ఉగాదే జనవరి 1 అన్నమాట. మనకి తెలుగు సంవత్సరాది ఉగాది అనేది. ఎవ్వరూ కూడా, నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ కూడా జనవరి 1ని మన హిందువులు ఎవ్వరూ కూడా చేసుకోకూడదు. ఈ ఉగాదిని మాత్రమే తెలుగు సంవత్సరాదిగా గుర్తించి జనవరి 1గా మీరు ఎలా గుర్తిస్తున్నారో దాన్ని ఇక నుంచైనా ఈ ఉగాదిని మన సంవత్సరాదిగా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంతేనా?